హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుభాష్ డిజిటల్ డ్రైవ్. ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి న్యూస్ వచ్చేసి పోకో నుంచి. పోకో 8X Pro అండ్ Pro Max వాళ్ళు లాంచ్ చేశారు. ఇందులో మనకి Pro Max మనకి 9000 mAh బ్యాటరీ, ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉంది. ఈ మొబైల్ మనకి ఎవరైనా మనకి జొమాటో వాళ్ళు కానీ స్విగ్గీ వాళ్ళు కానీ మనకి ఛార్జింగ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్ తీసుకోవచ్చు. ప్రైజింగ్ వచ్చేసి 34,999. ఈ మొబైల్ గురించి ఫుల్ లెంగ్త్ వీడియో మనం చేయడానికి ట్రై చేద్దాం. తర్వాత న్యూస్ వచ్చేసి మనకి యాపిల్ నుంచి. యాపిల్ వాళ్ళు ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఎయిర్పాడ్ మ్యాక్స్ 2ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకి వాళ్ళు కొత్తగా వాడిన H2 చిప్ వల్ల మనకి ఇంత నాయిస్ క్యాన్సలేషన్ ఇంతకుముందు కంటే 1.5 రెట్లు మెరుగ్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఒక క్రేజీ ఫీచర్ ఏంటంటే లైవ్ ట్రాన్స్లేషన్. అంటే మీకు అవతల వ్యక్తి వేరే భాషలో మాట్లాడుతుంటే మనకి లైవ్లో మనకి తెలుగులో వినిపిస్తుంది. ఇది మనకి ఇందులో నాకు బాగా క్రేజీగా అనిపించింది. మనకి దీని ద్వారా వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 67,900 వాళ్ళు పెడుతున్నారు. ఈ March 25th నుంచి బుకింగ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత న్యూస్ వచ్చేసి మనకి గ్యాస్ బుకింగ్ నుంచి. మనం ఇప్పుడు వాట్సాప్లో గ్యాస్ బుకింగ్ చేస్తే మనకి గ్యాస్ ఎక్కడ ఉన్నదని చెప్పేసి లైవ్లో మనం ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్లో మీరు కనుక ఏదైనా స్మార్ట్ ఫోన్ చూస్తుంటే కనుక ఈరోజు సామ్సంగ్ M17e అండ్ వివో T5X సేల్స్ ఈరోజు స్టార్ట్ అయ్యాయి. బడ్జెట్లో 15,000 రూపాయల బడ్జెట్లో మీకు మంచి మొబైల్స్. ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఉన్న టెక్ న్యూస్. మీకు ఇందులో ఏది నచ్చింది, పోకో ఫోన్ కొంటారా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన సుభాష్ డిజిటల్ డ్రైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.